హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మాధవి. నేను మరో హెల్త్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. పీసీఓడి అండ్ పీసీఓఎస్. చాలామంది ఉమెన్ పీసీఓడి అండ్ పీసీఓఎస్తో సఫర్ అవుతున్నారు కదా. అసలు పీసీఓడి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, పీసీఓడి వచ్చినప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయో ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బాడీలో గర్భాశయంలో ఉండే ఓవరీస్ నుంచి కొన్ని హార్మోన్స్ అయితే రిలీజ్ అవుతాయి. ఏంటి ఆ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, రిలాక్సిన్, ఇన్హిబిన్ అండ్ వీటితో పాటు తక్కువ మొత్తంలో ఆండ్రోజన్స్ కూడా రిలీజ్ అవుతాయి. సో ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఏం చేస్తాయి అంటే, దేనికి పనిచేస్తాయి అంటే, ఎవ్రీ మంత్ మెన్స్ట్రువల్ సైకిల్ అవుతుంది కదా. సో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ కరెక్ట్ టైం అవ్వడానికి, ఈ మెన్స్ట్రువల్ సైకిల్ని రెగ్యులేట్ చేయడంలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ దీంతో పాటు రిలాక్సిన్ అండ్ ఇన్హిబిన్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి కదా. ఈ ఇన్హిబిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఎగ్స్ మంచిగా రిలీజ్ అవ్వడానికి, మెన్స్ట్రువల్ సైకిల్ అయినప్పుడు ఎగ్స్ రిలీజ్ అవుతాయి కదా. సో ఈ ఎగ్స్ మంచిగా రిలీజ్ అవ్వడానికి ఈ ఇన్హిబిన్ హార్మోన్ హెల్ప్ చేస్తుంది. అండ్ దీంతో పాటు ఈ రిలాక్సిన్ హార్మోన్ యొక్క పని ఏంటంటే, డెలివరీ అయ్యేటప్పుడు బాడీలో ఉండేటటువంటి మజిల్స్, బోన్స్ ఇంకా లిగమెంట్స్ రిలాక్స్ అయ్యి బేబీ బర్త్ అవ్వడానికి ఈ రిలాక్సిన్ హార్మోన్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ వీటితో పాటు ఆండ్రోజన్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి కదా తక్కువ మొత్తంలో. ఆండ్రోజన్స్ పని ఏంటంటే మజిల్ మాస్ డెవలప్ అవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అంటే మనం ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండడానికి అండ్ మజిల్స్ డెవలప్ అవడానికి ఈ ఆండ్రోజన్ హార్మోన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఈ ఆండ్రోజన్ హార్మోన్స్ని మేల్ హార్మోన్స్ అని కూడా అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఆండ్రోజన్స్. అండ్ టాపిక్లోకి వచ్చేస్తే పీసీఓడి అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఈ డిసీజ్ వచ్చిన ఉమెన్లో ఏమవుతుందంటే, ఎవ్రీ మంత్ మెన్స్ట్రువల్ సైకిల్ అయినప్పుడు నార్మల్గా ఒక్క ఎగ్ రిలీజ్ అవ్వాల్సింది మెనీ ఎగ్స్ రిలీజ్ అవుతాయి. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అవుతాయి. అండ్ దాంతోపాటు ఈ ఎగ్స్ ఎలా ఉంటాయంటే మెచ్యూర్ అవ్వకుండా బాగా మంచిగా డెవలప్ అవ్వని ఎగ్స్, ఆ మెచ్యూర్ అవ్వని ఎగ్స్ అనేవి ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతాయి. ఎవరిలో, ఈ పీసీఓడి వచ్చిన ఉమెన్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఈ ఎగ్స్ ఏవైతే రిలీజ్ అయినాయో అవి ఫర్టిలైజ్ అవ్వకుండా అక్కడే ఉన్నటువంటి ఓవరీస్లో అక్కడే ఉండిపోతాయి. సో అలా ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే, కొన్ని రోజుల తర్వాత ఈ ఎగ్స్ చిన్న చిన్న గడ్డలుగా ఏర్పడతాయి అండ్ సిస్ట్ లాగా ఫామ్ అవుతాయి. ఈ సిస్ట్ లాగా ఫామ్ అయినటువంటి ఈ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ నుంచి ఏం చేస్తాయంటే, ఎక్కువ మొత్తంలో ఆండ్రోజన్స్ని రిలీజ్ చేస్తాయి. ఏంటి, మేల్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. ఇలా ఎక్కువ మొత్తంలో మేల్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఏంటి, పీరియడ్స్ స్కిప్ అవ్వడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెయిర్ లాస్, ఇన్ఫర్టిలిటీ, ఇంకా వెయిట్ గెయిన్ అవ్వడం అనేటువంటి సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి. పీసీఓఎస్ నథింగ్ బట్ ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇట్ ఈస్ అ సిండ్రోమ్. అంటే ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే కండిషన్ ఏదైతే ఉందో అది పీసీఓఎస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఉమెన్ బాడీలో నార్మల్గా కొంచెం రిలీజ్ అవ్వాల్సిన ఆండ్రోజన్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతాయి. అలా ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పీరియడ్స్ స్కిప్ అవుతాయి, రెగ్యులర్ పీరియడ్స్, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ బాడీ పైన అనేది వస్తుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే మెయిన్ ఇన్ఫర్టిలిటీ. ఇలా పీరియడ్స్ స్కిప్ అవ్వడం వల్ల, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎగ్స్ అనేవి రిలీజ్ అవ్వవు. సో అలా ఎగ్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే దట్ మే లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ. పీసీఓడి అండ్ పీసీఓఎస్ని ట్రీట్ చేయకపోతే చాలా హెల్త్ కాంప్లికేషన్స్ అయితే వస్తాయి. ఏంటి ఆ హెల్త్ కాంప్లికేషన్స్ అంటే, మెయిన్ వన్ ఇన్ఫర్టిలిటీ అనేది అంటే ఫర్టిలైజేషన్ అవ్వదు, పిల్లలు పుట్టే ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతాయి. అండ్ అబ్నార్మల్ బ్లీడింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అండ్ చాలా డేస్ వరకు పీరియడ్స్, మెన్స్ట్రువల్ సైకిల్ అలానే కంటిన్యూ అవుతూ వస్తుంది. అండ్ దీంతో పాటు వెయిట్ గెయిన్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల చాలా మెటబాలిజం రేట్ తగ్గిపోయి చాలా వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ బాడీ పైన, ఫేస్ పైన మొత్తం అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అంటే అవసరం లేని హెయిర్ గ్రోత్ అయితే వస్తుంది.
అండ్ వీటితో పాటు డిప్రెషన్, యాంగ్జైటీ కూడా వస్తుంది. సో బీ సేఫ్ అండ్ బీ కేర్ఫుల్. మీలో ఎవరికైనా ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం కానీ, పీరియడ్స్ స్కిప్ అవ్వడం కానీ, ఇలా అన్వాంటెడ్ హెయిర్ గ్రో అవుతూ ఉన్నా, అన్ఎక్స్పెక్టెడ్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నా, ఇలా మీకు ఏమైనా సిమ్టమ్స్ కనిపించినా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అస్సలు డిలే చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో ఎందుకంటే ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఎర్లీ స్టేజ్లో ఫైండ్ చేస్తే మనం ఈజీగా క్యూర్ చేయొచ్చు. అదే లాస్ట్ స్టేజ్లో కానివ్వండి, లేకపోతే చాలా ఎక్కువ డిసీజ్ ఎక్కువైన తర్వాత ఫైండ్ చేస్తే కనుక క్యూర్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో డిలే చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. పీసీఓడి అండ్ పీసీఓఎస్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే, పీసీఓడి అయితే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ని చేసుకోవడం వల్ల మనం పీసీఓడిని ఓవర్కమ్ చేయొచ్చు. ఏంటి ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే, హెల్తీ ఫుడ్ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ చేయడం, డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వర్కౌట్స్ కానివ్వండి, యోగా, వాకింగ్, జాగింగ్, ఏదైనా మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ హెల్తీ డైట్, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. మంచి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా ప్రోటీన్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి. హెల్తీ లైఫ్ లీడ్ చేస్తే కనుక మనం పీసీఓడి నుంచి బయటపడవచ్చు కొన్ని ఫ్యూ మంత్స్లోనే. అండ్ పీసీఓఎస్కి మాత్రం కంపల్సరీ మెడికేషన్ అవసరం. ఎందుకంటే పీసీఓఎస్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాబట్టి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని క్యూర్ చేయాలి కాబట్టి సో మెడికేషన్ అయితే కంపల్సరీ. అండ్ మన బ్రెయిన్ని ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంచుకుంటామో ఆటోమేటిక్గా మన హెల్త్ కూడా హెల్తీగా ఉంటుంది. అది ఎలా అంటే, మన బాడీలో ఏ ఫంక్షన్ జరగాలన్నా బ్రెయినే రెగ్యులేట్ చేస్తుంది. సో మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో, హెల్తీగా ఉంటామో, సో అప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది అండ్ మనం కూడా పీస్ఫుల్గా ఉంటాము. సో బీ హ్యాపీ అండ్ స్టే హెల్తీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.